నాయకుల అండ ఉన్నంత వరకు బడాలాంటి క్రిమినల్స్ ఆటలేలా సాగుతూనే ఉంటాయని మాజీ చీఫ్ సెక్రటరీ. వీడు బొక్క, వీడు కొత్తగా మన గురించి ఏం చెప్పాడురా? ఆ స్టూడియో దగ్గర ఇంట్రో ఓపెనింగ్ వెళ్తే ఒకటి కొట్టిండానా? అరే నిన్న పంకజంతో పని అయిపోయిందట, నాతో చెప్పావా? ఇలాంటివి చెప్పరు. ఎవడైనా కొట్టినా, ఏమైనా డబ్బులు అవసరమైనా అలాంటివి మాత్రం చెప్తారు. ఈరోజు వాడు టైము కొట్టాడు, రేపు మీకు టైం వస్తుంది, చూసి వేసేయండి. ఇంకొకసారి ఇలాంటి చిన్న చిన్న విషయాలు నా దగ్గర తీసుకురావద్దు, అర్థమైందా? బాగా జరిగిందా? రే వెనకాల మీ అమ్మ దిగుతుంది, ముందు దాన్ని పలకరించు, లేకపోతే గోల చేస్తుంది. అదేంటి నాన్న ఇలా చిక్కిపోయావు? మరి తింటాను కదా తెచ్చావా? ఇచ్చే తినేసి లవ్ అయిపోతాను. అబ్బో అరసలు. అయినా మీ ఆడవాళ్ళంతా ఇంతే, ప్రేమించే వరకు ప్రేమ ప్రేమ అని అంటపడతారు, తినే పిల్లలేసరికి మొక్క చాటేస్తారు. తరతరాలుగా యుగ యుగాలుగా మీ ఆడవాళ్ళ చేతిలో మా మగాళ్ళు నలిగిపోల్సిందేగా. ఏంట్రో ఎచ్చులు పోతున్నావు? మామూలుగా పెట్టు. ఒకసారి దెబ్బలు తింటే ఏమరిపాటుతనం అవుద్ది, ఎదురైన ప్రతిసారి తింటే చేతగానితనం అవుద్ది. ఆంటీ అంకుల్ ఏమన్నారు మన పెళ్లి గురించి? పాపం వాళ్ళు ఏమంటారు, మనకో క్లారిటీ రావాలి. వెదర్ బాగుంది, చినుకులు పడుతున్నాయి, నువ్వు కొంచెం సహకరిస్తే బాగుంటది. దేనికి? నీకు తెలీదా అన్ని అవి వినపట్లేదండి, మేఘాలు అడ్డంగా ఉన్నాయి. అబ్బాయి చెప్పింది ఆలకింతాడండి, నేను చెప్తానుగా, నేను చూసుకుంటాను. ఓకే గురుగారు, ఓకే. అదే బాబాయ్ విషయం, నువ్వు 2 నెలలు ఊరు వదిలిపోవాలి. ఆ తర్వాత ఫోన్ చేసి సిటీలో సిచ్యువేషన్ కనుక్కొని రా. అది కూడా ఇలాంటివన్నీ మానేద్దాం అనుకుంటేనే. అనుభవం ఉన్నవాడు ఈ పాటికి అర్థమై ఉంటుంది. మాట్లాడుకోవడానికి మంచి ప్యాకేజ్ కావాలండి. 999 ప్యాకేజ్ కి షిఫ్ట్ అవ్వండి. ఎంతసేపు మాట్లాడుకున్నా ఫ్రీ అండి? ఫ్రీయే. థ్యాంక్స్ అండి బాబు, బిల్లు కట్టలేక చచ్చిపోతున్నాం. యూర్ వెల్కమ్. ఏం చేస్తున్నారా అంజిగా? అబ్బో అంత బిజీయా సారు? ఏమైంది ఇడికి? రే మొన్న మిమ్మల్ని బస్టాండ్ దగ్గర కొట్టిన వాడిని ఏం చేశారా? ఇప్పుడు ఆ ఏదో గురించి ఎందుకులేనా? ఏమైంది? అవే ఏం లేదు, చెప్పండి రా. నన్ను కూడా ఏదో బూతులు తిట్టాడన్నారు. బడానా ఆడమ్మ మొగుడా. మీరు విన్నది కరెక్టే అన్న. బడానా ఆడమ్మ మొగుడా అన్నాడు. నీకెలా తెలుసు? అదిగో మా అన్నయ్య చెప్పాడు. చెప్పరా? అవునన్నా, మొన్న మందులో బరస్ట్ అయినా. అదన్నా, మనల్ని అన్నోళ్ళు ఆళ్ళంటోళ్ళు చాలా మంది ఉన్నారన్నా, ముందు వాళ్ళ సంగతి చూద్దాం. ఆళ్ళు అంటూ చూడటం వేరు, ఆడిని చూడటం వేరు. ఆయన ఏంటయ్యా అనేది ఒకటి చెప్పడానికి నీకైనా ప్రాబ్లమా? ఆడికి నీకు లింక్ ఉన్నట్టుంది. నమ్మాయి నిన్న కాక మొన్న వచ్చి ఏంట్రా సంబంధం నీకు? కొట్టింది ఆడు, కొట్టించుకుంది మేము. సరే ఎర్రి వచ్చిన దగ్గర చూస్తున్నాను, ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? చిరాకు దొబ్బిందంటే కాల్చి పారేస్తాను. ఇదేమన్నాయండి బాబు, ఇప్పుడు నేను ఏదో మాట్లాడాను? అమాయకుడు చేసిన మీదెక్కటమేనా? ఇదిగో మీ కోపండి లాగి 2 కొట్టండి, అంతేగాని చిన్నపిల్లలు చేసి ఏడిపించుకున్నా నన్ను. ఏంటన్నా వీళ్ళు మనతోలే కన్నా మాటలు. నువ్వు మంచోడన్నా కాదంటలేదు, నేను ఇక్కడ మేడలు మెత్తలు కట్టడానికి రాలేదన్నా, ఏదో మీకు సాయం చేద్దామని వచ్చాను. చిన్నప్పుడు మా అమ్మ నాన్న కూడా అనే అనలేదు, ప్రతిరోజు చిన్న విషయం ఏవో ఇలాగే ఎక్కిస్తారన్నా నా మీద, ర్యాగింగ్ చేసి మరి దొప్పుతారన్నా. అదిగో మా అన్నయ్య కూడా అర్థం కలిసిపోయాడు, చాలా విషయాలు చెప్పట్లేదు తెలుసా మీకు? ఎరా చెప్పమంటారా? ఇలాంటప్పుడే మనసు చాలా బాధగా ఉంటుందన్నా, తట్టుకోవడం చాలా కష్టం తెలుసా. ఎన్నో మీతో చెప్పుకోవాలనుకుంటాను, మనసు చెప్పి మాట్లాడాలనుకుంటాను, మళ్ళీ మీకు గొడవ పెట్టడంలో నేను ఊరుకుంటాను అంతే. నాకెందుకన్నా చెడిపోయారు. ఎందుకు అంత డిస్టర్బ్ గా ఉన్నా? డిస్టర్బ్ బొంగ లోకువా. కొత్తోడైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వీడి దగ్గరే ఉంది. ఇన్ఫర్మేషన్ కష్టపెడతానా? వీళ్ళ తాగి తొంగట్లేదు. మనం వచ్చిన పని అదే కదా. రాజా చూడు రాజా, అంతా రెడీ అయ్యాక న్యూస్ చదవరంటూ వెళ్ళిపోతుంది. పోనీ నేను చదవనా సార్? నోర్మోయ్, న్యూస్ చదవటం అంటే చేకోళ్ళు తింటాం అనుకున్నావా? యూస్లెస్ ఫెలో, గెట్ అవుట్.
రాజా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. జిమ్కి వెళ్ళావా? నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? రెడీయా? రెడీ సార్. నమస్తే, నా పేరు ప్రభాకర్, మీరు చూస్తుంది హెచ్ఎం టీవీ. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సక్సెస్. ఉగ్రవాద చర్యలు మానుకోవాలని పాకిస్తాన్కి అమెరికా తీవ్ర హెచ్చరిక. న్యూజిలాండ్ చిత్తు చేసిన ధోని సేన. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు. ఆయన చెప్పిందంతా విని మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు ప్రధానికి ఇక్కడ రావద్దని? వెళ్ళు అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని విడనాడకపోతే చెప్పు తెగుద్ది. వేదవేషాలేస్తున్నావా? చేతి యూస్లెస్ ఫెలో అని తీవ్ర పదజాలంతో అమెరికా దూషించింది. వెల్లింగ్టన్ లో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ అన్నారు. ఈడెటెళ్ళాడురా? ఎండి గారు డ్రాప్ చేయడానికి వెళ్ళా సార్. ఈడు బాగానే తగులుకున్నాడు. నువ్వేంట్రా అలా రెచ్చిపోతున్నావు? ఆయన చేయమంటే చేశాను సార్. సర్లే న్యూస్ కట్ చేయి. ఏంటి కట్ చేసేది? అది లైవ్. అరే ఆంజనేయులు, ఓహో ఎంజాయ్ చేస్తున్నారా భయ్? నువ్వు ఎంజాయ్ చేయరా? ఎవడొద్దన్నాడు? షిట్, ఈ షాట్ ఇక్కడ పడకూడదురా. ఏమరా సినిమాల గురించి కూడా తెలుసా? తెలుసా? పల్లేక పూరి రోడ్ల మీద తిరుగుతుంటే పిలిచి పోకిరి ఇచ్చా. వినాయక్ ఆది ఆలితో తీస్తానన్నాడు. వద్దురా బుడ్డోడితో తీయమన్నా. ఏమైంది? రాజమౌళి సింహాద్రి ఇంటర్వెల్ బ్లాక్ కి గిల్ల 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 కొట్టుకుంటున్నాడు. నేను వెళ్ళి డైరెక్ట్ చేసి వచ్చా. ఒకప్పుడు వీళ్ళందరికీ మనం అంటే వచ్చారా? ఏంట్రా ఎన్న చెప్పాడా? ఏం లేనా ఈ పొట్టోడు సినిమాలు వేసినంట. ఏరా నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తావా? ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరు పనిచేయరు సార్. నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఎంత కన్విన్స్ చేసినా ఆడియన్స్ ఒప్పుకోరు సార్. మీ తమ్ముడు అయితే పనికొస్తాడు సార్. చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్. మంచి ఫీచర్స్ ఉన్నాయి. మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది సార్. ఏరా వెళ్తావా? ఊరుకో నా పొట్టుడేదో వాగుతున్నాడు. వీడు పనిచేస్తాడు సార్. ఏంటి హీరోగానే? సాడిస్ట్ గా, రేపిస్ట్ గా, తబలిస్ట్ గా. ఏందా బాబడా టైం అయిపోతుందా? ఈడేవుడు బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఒంపుల వైఖరి సొంపుల వాకిలి కింపుగా చూపవే వయ్యారి వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి తాళు మరి మోవిని మగతావిని ముడివేయనీయవా కాదని అనలేనని గడియైనాగవా అదుపు పొదుపు లేని ఆనందం కావాలి